ప్రైజ్ ది లార్డ్. అందరూ నీ ఎడల కఠినంగా ప్రవర్తిస్తున్నారా? ప్రతి ఒక్కరి మాటలు నీ హృదయాన్ని గాయపరుస్తూ నీకు వేదన్ని కలుగజేస్తూ ఉన్నాయేమో. ఎందుకు నా జీవితంలో అందరూ కూడా నన్ను ఇలా మాటలతో బాధపెడుతున్నారు, నా పట్ల ఎందుకు ఇంత కఠినంగా ఉన్నారు అని చెప్పేసి మనుష్యుల్ని చూసి బాధపడుతున్నావా ప్రియ దేవుని బిడ్డ? అయితే ప్రభువు గొప్పవాడు. ఆయన ప్రేమ ఎటువంటిది అంటే చూడండి, 116వ కీర్తన 5వ వచనం చూసినట్లయితే, యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. ఆమె మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, దయ చూపించే దేవుడు ప్రియ దేవుని బిడ్డ. ఆయన పక్షాన తన బిడ్డల వైపు తిరిగి కరుణించే దేవుడుగా ఉన్నాడు. చాలాసార్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ వచ్చాం. అనేక మంది దేవుని త్రోవలోంచి తొలగిపోయి తిరిగి మరలా ప్రభు దగ్గరికి వచ్చి వారు ప్రార్థిస్తుండగా ప్రభు వారి ప్రార్థనలు విని ప్రభు వారిని కరుణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నినివే పట్టిన ప్రజలు భయంకరమైన ఉగ్రతలు ఉన్నప్పుడు వారు గోనె కట్టుకొని కన్నీరు కారిచి ప్రార్థిస్తుండగా ప్రభు వారి ప్రార్థన విని వారిని కరుణించిన దేవుడు ఈరోజు నిన్ను విడిచిపెడతారంటారా? నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, మీ వస్త్రములను కాక మీ హృదయంను చింపుకొని ప్రభు తట్టు తిరగండి. మనుషులు మీకు ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్నా, మనుషులు మీకు ఎంత వ్యతిరేకంగా లేచినా ప్రభు దయాళుడు, ఆయన అత్యంత వాత్సల్యం కలిగిన దేవుడు కాబట్టి ప్రభు నిశ్చయంగా నిన్ను కరుణిస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే అత్యధికమైన దీవెన నువ్వు కన్నులారా చూస్తావు. ఆమె గాడ్ బ్లెస్ యు.